Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ రోజు అయితే మనకి M2 ఎగ్జామ్ R22తో పాటు R18 జరిగింది. ఈ R18 పేపర్ అనేది నాకు షేర్ చేయడం జరిగింది. ఎవరైతే నేను నిన్న పోస్ట్ చేసినటువంటి షార్ట్ క్వశ్చన్స్ ఆ 2 వీడియోస్ R22 అండ్ R18 రెండు ఆ 2 వీడియోస్ చూసుకొని R18కి వెళ్ళారో వాళ్ళు పర్ఫెక్ట్ ఓన్లీ ఈ షార్ట్ బిట్లోనే పాస్ అయిపోయినారండి. కావాలంటే చూడండి, 2 వీడియోస్ కంపేర్ చేసుకోండి. దిస్ ఈజ్ అ రివ్యూ. డిఫైన్ అండ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ చెప్పడం జరిగింది. నేను నిన్న న్యాచురల్ గ్రోత్ అండ్ డికే మ్యాథమెటికల్ ఫామ్ చూసుకోండి అన్నాను, అది వచ్చింది. సాల్వ్ d+1 d-1 జస్ట్ m = 1, -1 దాని సొల్యూషన్ రాస్తాము, అవునా, వైసీ రాస్తాము. తర్వాత ఫైండ్ ద పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్ ఇచ్చారు, x × v ఫామ్ ఇచ్చారు, ఓకే. అండ్ ఎవాల్యుయేట్ ఆఫ్ దిస్ డబుల్ ఇంటిగ్రల్ చెప్పాను. ఒక లిమిట్స్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని చెప్పాను, అది చూసుకున్న వాళ్ళు రాస్తారు. రైట్ ఏరియా బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ కర్వ్ ఏ డబుల్ ఇంటిగ్రల్. ఏరియా అంటే డబుల్ ఇంటిగ్రల్లో ఏరియాకి ఫార్ములా రాయమంటున్నారు, మనం ఆల్రెడీ రాసాము, మీరు వీడియో చూసుకుంటే కనుక చేస్తారు. డిఫైన్ ఏ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. నేను స్కేలార్ పాయింట్ ఫంక్షన్లో ఎలా రాస్తాము అండ్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్లో ఎలా రాస్తాము చెప్పాను. దాంతోపాటు డిఫైన్ సోలోనాయిడల్ వెక్టర్ విత్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. స్టేట్ గ్రీన్స్ తెలుసు, గాస్ తెలుసు. నాకు తెలిసి ఇది బాగా రాసిన వాళ్ళు ఇక్కడ 25కి ఇంకా కొంచెం 1-2 వదిలేసినా కానీ 20 మార్క్స్ అట్లీస్ట్ పక్కా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్ బెటా. అండ్ నేను చెప్పినట్టే బెర్నూలీ వచ్చిందండి, దట్ ఈస్ 10 మార్క్స్కి ఇచ్చారు. మీ అదృష్టం బాగుంది, బాగా చేసిన వాళ్ళు పాస్ అయిపోతారు. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇచ్చారు, 3rd బిట్. నేను ఏదైతే టైప్లో లాంగ్ క్వశ్చన్ చెప్పాను కదా, కాంబినేషన్ e⁻x సైన్ అలా వస్తుంది అన్నాను, అది కూడా మనకి ఇక్కడ 10 మార్క్స్, సారీ దట్ ఈజ్ ఇన్ యూనిట్ 2. ఓకే, ఇక్కడ మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇచ్చారు 10 మార్క్స్కి అండ్ బెర్నూలీ ఇచ్చారు, ఏది చేసిన 10 మార్క్స్. పేపర్ మాత్రం ఈజీ ఇచ్చారు, ఎందుకంటే R18 అవుట్ గోయింగ్ వాళ్ళు కూడా చాలామంది స్ట్రక్ అయి ఉన్నారు కాబట్టి. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్ కూడా 10 మార్క్స్కి ఇచ్చారు, మీ అదృష్టం బాగుంది, ఈసారి ఏబీ బిట్లు ఇవ్వలేదు మ్యాక్సిమం. సాల్వ్ ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ చెప్పైనా పక్కా వస్తుందని వచ్చింది. అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్లో ఒకదానికి లిమిట్స్ ఉండి ఇంకొకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంటే ఏం చేయాలని మన ఫస్ట్ 5 వీడియోస్లో చెప్పాను, అదే విధంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. నిన్న నేను x+y+z అనేసి xy + yz + zకే dx dy dz ఒకటి చేసాము, 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ xలో ఇచ్చారు అంతే. ఇది మన ప్లేలిస్ట్లో ఉంది, ఓకే. వెరీ గుడ్, చాలా బాగుంది పేపర్ మాత్రం. చూడండి, ఫైండ్ ద యూనిట్ నార్మల్ వెక్టర్, ద సర్ఫేస్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. యూనిట్ నార్మల్ వెక్టర్ ఎలా కనుక్కోవాలంటే నిన్న నేను ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను ఆల్రెడీ, సర్ఫేస్ పాయింట్ ఇచ్చినప్పుడు అదే ప్యాటర్న్లో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద వెక్టర్, ఫైండ్ ద కర్ల్ ఆఫ్ ద అబోవ్ వెక్టర్. ఏం లేదు, కర్ల్ హ్యాస్ 0 డైవర్జెన్స్ అంటున్నారు, అంటే ఇది మీరు కర్ల్ అబోవ్ వెక్టర్ విచ్ హ్యాస్ 0 డైవర్జెన్స్ అని అంటున్నారు. ఓకే, ఇది ఈజీ అండి, జస్ట్ మీరు డైవర్జెన్స్ కనుక్కొని డైవ్ ఆఫ్ దిస్ కర్ల్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యుయేట్ ఆఫ్ ఎఫ్డిఆర్, ఓకే. ఇది మనం ఆల్రెడీ చేసాము, ఎక్స్ అండ్ వై లిమిట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేసి. నెక్స్ట్ ఎఫ్ అండ్ డిఎస్ ఇచ్చారు, ఓకే, సర్ఫేస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. లాస్ట్ వన్ ఏం లేదండి, బాగా చదివిన వాళ్ళు మాత్రం ఈవెన్ అట్లీస్ట్ నిన్న మన వీడియోలు ఫాలో అయినా వాళ్ళు మాత్రం షార్ట్ నుండి అండ్ ఫస్ట్ 2 యూనిట్స్ నుంచే పాస్ అయిపోతారు. ఇంకెప్పుడు సప్లీ ఉండొద్దు, ఇంకా కాసం ఉన్నా డిఎం ఉన్నా ఫ్లాట్ ఆర్ ఎల్టీఎన్ఎం ఎన్ఎఫ్సివి ఏది ఉన్నా కానీ మీరు మెంబర్షిప్ తీసుకొని బాగా చదవండి బేటా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.